హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ పై లోక్సభలో కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి. లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం 2025 నవంబర్ 30 నాటికి కేవలం 122,123 మంది ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రమే ఏకీకృత పెన్షన్ పథకం ఎంచుకున్నట్లు వెల్లడించింది. యూపీఎస్ ని ఎంచుకున్న ఉద్యోగులకు కొన్ని షరతులతో తిరిగి ఎన్పిఎస్ కు వెళ్లే ఛాన్స్ అయితే కల్పించిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ పై లోక్సభలో కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. లోక్సభ వెల్లడించిన ప్రకారం 2025 నవంబర్ 30 నాటికి కేవలం 122,123 మంది ఉద్యోగులు, అలాగే పెన్షన్లు మాత్రమే ఏకీకృత పెన్షన్ పథకం ఎంచుకున్నట్లు వెల్లడించింది. ఈ సంఖ్యలో ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, అలాగే కొత్తగా చేరిన ఉద్యోగులు, అలాగే ఇప్పటికే రిటైర్ అయిన వారు కూడా ఉన్నారు. ప్రభుత్వం యూపీఎస్ ను స్వీకరించేందుకు గడువును 2 సార్లు అయితే పొడిగించిందండి. మొదట జూన్ 30 వరకు ఉన్న గడువును సెప్టెంబర్ 30 వరకు కూడా పెంచింది. ఆ తర్వాత మరొకసారి నవంబర్ 30, 2025 వరకు కూడా పొడిగించింది. అయినా కూడా అంచనాలతో పోలిస్తే స్పందన చాలా బలహీనంగానే ఉంది అని చెప్పాలి. అయితే గడువు మళ్ళీ పొడిగిస్తారని కొందరైతే భావిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నమోదైన సంఖ్యలు చూస్తే ఉద్యోగులు యూపీఎస్ పై ఇంకా పూర్తి స్థాయిలో నమ్మకం పెంచుకోలేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్పిఎస్ కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ ను తీసుకువచ్చింది. ఇది పాత పెన్షన్ విధానం తరహాలోనే గ్యారంటీడ్, అలాగే స్థిరమైన పెన్షన్ ప్రయోజనాలు అందిస్తుందని ప్రభుత్వం ప్రచారం చేసింది. ఈ పథకం 2025 ఏప్రిల్ 1కి ముందు కేంద్ర ప్రభుత్వ సేవలో చేరిన ఉద్యోగులకు అయితే వర్తిస్తుందండి. సుమారు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూపీఎస్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని స్వీకరిస్తే ఈ సంఖ్య దాదాపు 90 లక్షలకైతే చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ పథకం ప్రారంభమై దాదాపు 8 నెలలు గడుస్తున్నా కేవలం 122,000 మంది మాత్రమే యూపీఎస్ ని ఎంచుకోవడం ఉద్యోగులు ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నారని సూచిస్తోంది. ఇక ఉద్యోగుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొంత ఉపశమనం కూడా ప్రకటించిందండి. యూపీఎస్ ని ఎంచుకున్న ఉద్యోగులకు కొన్ని షరతులతో తిరిగి ఎన్పిఎస్ కు వెళ్లే ఛాన్స్ కూడా కల్పించింది. అయితే ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే ఉండే విధంగా, అలాగే నిర్ణయం మార్చుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళలేని విధంగా కండిషన్స్ అయితే పెట్టింది. ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం ఉద్యోగులు పదవీ విరమణ 12 నెలల ముందు, స్వచ్ఛంద పదవీ విరమణకు 3 నెలల ముందు లేదా రాజీనామా సమయంలో ఎన్పిఎస్ కి తిరిగి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అయితే తొలగింపు, శిక్షాత్మక పదవీ విరమణ లేదా క్రమశిక్షణ చర్యల కారణంగా సేవలు ముగిసిన సందర్భాల్లో ఈ వెసులుబాటు ఉండదని ప్రభుత్వం స్పష్టంగా చేసింది. అంటే ఎవరైనా సస్పెండ్ అయినా అలాంటి కారణాలు ఉంటే మాత్రం వీళ్ళకి ఆ వెసులుబాటు ఉండదనేసి ప్రభుత్వం చెప్తుంది. అలాగే యూపీఎస్ కింద పెన్షన్ గ్యారంటీకి సంబంధించిన నిబంధనలపై కూడా ప్రభుత్వం స్పష్టం ఇచ్చింది. 25 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన ఉద్యోగులకు, అలాగే పదవీ విరమణకు ముందు ఉన్న చివరి 12 నెలల సగటు ప్రాథమిక వేతనంలో 50% పెన్షన్ గా అయితే లభిస్తుంది. తక్కువ సర్వీస్ ఉన్న వారికి దామాషా ప్రకారం పెన్షన్ అయితే అందిస్తుందండి. అయితే కనీసం 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగులకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్ హామీగా అయితే ఉంటుంది. ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ పెన్షన్ చట్టబద్ధమైన జీవిత భాగస్వామికే వర్తిస్తుంది. అది ఉద్యోగి పెన్షన్ లో 60% మాత్రమే ఉంటుంది. జీవిత భాగస్వామి లేనప్పుడు పిల్లలకు కుటుంబ పెన్షన్ ఇవ్వదనేసి ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. ఈ నిబంధన చాలా మంది ఉద్యోగులకు ఆశ్చర్యం కలిగించే అంశంగా అయితే మారిందండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.